నిలబడ్డారు. వాళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది. పొద్దున 5 గంటల నుంచి తిరుగుతున్నది. ఇది ఒక బంక్ ఓపెన్ ఉంది, ఇంకా ఎక్కడ లేవు. అంటే ఏ కొరత లేదు, పానిక్ అవ్వకండి అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి అయినప్పటికీ కూడా ఇదంతా ఏంటంటారు? ఇప్పుడు మాది ఏంటంటే మిల్క్ సప్లైయర్. పొద్దున్న మేము పాలు వేస్తాము. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేస్తేనే పొద్దున సప్లై చేస్తాము. 300 లీటర్ సప్లై చేస్తాం. లేదంటే మాకు దందలు లేవు. మేము పెట్రోల్ పోసుకుంటే పిల్లలు స్కూల్ రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా మాకు. ఇప్పుడు పిల్లలు అక్కడ ఉన్నాయి, పెట్రోల్ పోసుకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, లేకపోతే లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా అలానే కొనసాగిపోతుంటే పరిస్థితులు పిల్లలు స్కూల్ హాలిడే ఉంటది, కోర్టు ఇవన్నీ బంద్ చేసుకోవాలి కదా. మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లల స్టడీస్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అంటే మళ్ళీ కరోనా లాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనం చూడబోతున్నాము. ఎనర్జీ ఇది వేరు కదమ్మా. కరోనా అంటే వేరు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో సెటిల్మెంట్ చేసేసేయాలి. పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు వాళ్ళు శాలరీస్ ఇవ్వాలంటే మాకు ఇక్కడ రాలేవు. ఎట్లా బతకాలిగా మేము కూడా. యుద్ధం ఆగిపోయేలా కనిపిస్తుంది కదా, ఏమన్నా అవుతుంది ఆగుతుంది అంటారా? ఏమన్నా మీకు హోప్ ఏమైనా ఉందా? అయిపోవాలి. అయిపోతేనే పబ్లిక్ సేఫ్ అవుతారు, లేదంటే కాదు. ఇక ఇదే మా అయితే ఇక లేదంటే ఇంతే ఉంటుంది. అంటే ట్రంప్ కూడా తగ్గినట్టు కనిపిస్తున్నారు. కొంచెం తగ్గింది, ఇంకొంచెం తగ్గితే అయిపోతుంది. ఇప్పటికే 2 షిప్లు వచ్చాయి అంటున్నారు ఎల్పిజి. మరి అది ఎలా ఉంది? వీళ్ళు ఏంటంటే ముందుగా వీళ్ళు పే చేస్తే పంపిస్తామని చెప్పి టీవీలో న్యూస్ చెప్పారు. ఇప్పుడు వీళ్ళు పే చేయట్లేదు. కొన్ని జాల పే అన్ని ఆల్మోస్ట్ బంద్ ఉంది. ఇది ఒక్కటే ఓపెన్ ఉంది. ఇది మాకు ఖాళీ ఉందని ఇప్పుడు పోసేసుకుంటే 500 పోసుకుంటే మళ్ళీ 3 days తర్వాత ఓపెన్ అయితే మళ్ళీ పోసుకుంటాం, లేదంటే కాదు.